ఏంటి నీ కథ ఏంటి ఫైనల్ గా ఆమె ఏంటి? కూడా అనుమానం కట్టేసి ఇంకో దానికాడికి పోతాడు మేడం. అట్లాంటి రకం మేడం. వాళ్ళది ఎలాగా అక్రమ సంబంధం, వాళ్ళు ఎలా సస్తే అలా సావని అమ్మ. నీ బిడ్డకి నువ్వు లీగల్ గా పెళ్లి చేసుకుని నీ కుటుంబాన్ని వదులుకుని నువ్వు ఇక్కడికి వచ్చావు. నీ పరిస్థితి ఆలోచించుకో. ఆ అమ్మాయిని వదిలి మూడో దాని దగ్గరికి వెళ్తాడా, నాలుగో దాని దగ్గరికి వెళ్తాడా అనేది మేము అడగచ్చు, నువ్వు అడగకూడదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు రవి? ఏంటి కథ ఏంటి? 7 ఏళ్ల కాపురం రోడ్డు మీద వేసావు తీసుకొచ్చి, నిన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయిని. చెప్పు, తొందరగా చెప్పు. ఏం ఇద్దరిని కావాలి? మంచిగా చూసుకుంటాను. ఎవరిని? ఇద్దరిని? ఎంత సంపాదిస్తావేంటి? ఏంటమ్మా ఇద్దరు చూసుకుంటాడంట, మరి నీకు ఓకేనా? అస్సలు కాదు మేడం. మరి ఇద్దరు చూసుకుంటా అంటున్నాడు కదా ఆయన. అంటే అస్సలు కాదు మేడం. నేను అస్సలు ఊకోను మేడం. నాకు హస్బెండ్ కావాలి, పాపకు మంచి న్యాయం కావాలి. ఇప్పుడు పెట్టాలి నువ్వు వేడి వేడి నీళ్లు. ఇదో మరి మీ ఆవిడకి ఇద్దరంటే కుదరదంట, ఏం చేస్తావు? ఏం చేయలేను మేడం. ఇప్పుడు ఆమెకి అన్యాయం చేయలేను, ఈమెకి అన్యాయం చేయలేను. చేసే ముందు ఏం తెలియలేదా? ప్రెగ్నెంట్ చేసి పడేసావు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమొచ్చి గర్భవతి. మీ అమ్మ నాన్నలకు తెలుసా నీ కదా? ఫ్యామిలీ లేరు సార్ నాకు. నీకు ఫ్యామిలీ లేరా? ఎవరు? మరి ఏం చేస్తావు అనుకుంటున్నావు? ప్రెగ్నెన్సీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఉంచుకుందాం అనుకున్నా, తన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. అతను రానంటే ఇంకా పెళ్లి చేసుకుంటావమ్మా? నీ ఫ్రెండ్ ఉంది అక్కడ, సొంత భార్య ఉంది. 7 ఏళ్ళు పెళ్లి చేసుకుని ఉన్న భార్యకే దిక్కాడం లేదు ఇక్కడ. నువ్వెంత ఆఫ్టర్ ఆల్? పెళ్ళైనాక నిన్ను వదిలేస్తాడు కదా. నిన్ను వదలడానికి నీకు నమ్మకంగా ఉందా? నమ్మకం ఉంది మేడం. ఆవిడకి అదే నమ్మకం ఉంది. అయినా నమ్మక ద్రోహం చేశాడుగా. మరి నీకు ఫ్యామిలీ లేకపోతే లేదు. ఏ ఫ్యామిలీ పడితే ఆ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని అనుకుంటే చాలా కష్టం అమ్మా. వేరే ఫ్యామిలీలు నాశనం అవుతాయి. ఏం స్నేహితులు, ఏం స్నేహితురాళ్ళు అమ్మా మీరు? వాళ్ళిద్దరికి గొడవ ఉంటాయి కనుక 1,00,000 గొడవలు ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, తేల్చుకుంటారు లెక్క. వాళ్ళకి అమ్మా నాన్న లేకపోయినా కూడా ఇంతకాలం బట్టి వాళ్ళు బాగానే ఉన్నారు నువ్వు ఎంట్రీ ఇచ్చేంత వరకు. పోనీ నీ బాయ్ ఫ్రెండ్ ఆ అమ్మాయిని, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు అనుమానం పడుతున్నాడో చెప్పగలవా? స్వాతిని ఎందుకు అనుమానిస్తున్నాడో నీ బాయ్ ఫ్రెండ్? వంట చేయట్లేదనే. వంట చేయట్లేదని ప్లస్ చాటింగ్స్ చేస్తుందంట. ఎవరితో చాటింగ్ చేస్తూ ఉండొచ్చు? చెప్పలేదు, డిలీట్ చేస్తుందని చెప్పారు. అతను చెప్పి నీ నమ్ముతావు, నీ ఫ్రెండ్ చెప్పి నీ నమ్మవా? నీ ఫ్రెండ్ చెప్పింది ఎప్పుడన్నా నేను ఫలానా వాడితో మాట్లాడుతున్నానని? చెప్పేది నాకు ఎవరున్నారు చెప్పు? ఆడిట్లా చేస్తుండు, వీడిట్లా చేస్తున్నా నీకే కదా చెప్పింది. అవును, తను నాకే చెప్తారు, కానీ వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తుంది అనేసి చెప్పారు. అతను చెప్పాడు. ఈ అమ్మాయి ఎవరితోనో చాటింగ్ చేస్తే కూడా నీకు చెప్తుంది కదా. చెప్పిందా ఎప్పుడైనా? చెప్పాలా? అప్పుడు నీకు తెలుసు కదా ఈ పిల్ల ఏమి చెయ్యట్లేదు అని అతనికి చెప్పాలి నువ్వు. క్లారిటీ. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏంటి? ప్రాబ్లం వస్తే క్లియర్ చేయాలి. నువ్వు వేసి దాంట్లో ఆజ్యం పోస్తావా? దాన్ని ఇంకా పెద్దది చేస్తావా? అందులో దూరిపోయి మళ్ళీ కొత్త కాపురం స్టార్ట్ చేస్తావా? అతను చెప్తున్నాడు ఆ అమ్మాయి గంటల గంటలు ఎవరితోనో ఫోన్లు మాట్లాడుతుందంటే, చిచ్చి అట్లాంటిది ఏమి లేదు, అంతా నీ అనుమానం, నాకు అన్నీ చెప్తుంది, అలాంటి వాళ్ళు ఎవరు లేరని నువ్వు ప్రాబ్లం తగ్గించాలి కదమ్మా. నిన్నేమైనా నమ్మించాడమ్మా రవి? ఇద్దరిని చూసుకుంటాను, నువ్వు ప్రెగ్నెంట్ అయినా పర్లేదు అతనితో కూర్చున్నారు మీరిద్దరు ఇక్కడ. తను వదిలేసి చేసుకుంటా అని చెప్పాడా? అని చెప్పాడు. డైవర్స్ ఇస్తా అని చెప్పారు. అప్పుడు నువ్వు ఒప్పుకున్నావా మీ ఫ్రెండ్ వదిలేస్తా అన్నా సరే? మరి ఇప్పుడు ఇద్దరు కావాలంటున్నాడు పబ్లిక్ గా. ఇప్పుడు ఏం చేద్దాం? అప్పుడు ఏమన్నాడు? డైవర్స్ ఇస్తే గానీ నీ దగ్గరికి రానని చెప్పాడు. ఇప్పుడు డైవర్స్ ఇవ్వనంటున్నాడు, ఇద్దరు కావాలంటున్నాడు. ఆ అమ్మాయి గల్లా పట్టుకుంటుంది, మామూలుగా ఉతకదు. మీ దృష్టిలో ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తే లేకపోతే పిల్లల్ని కనేస్తే చచ్చినట్టు ఒప్పుకుంటుందిలే అని అనుకున్నావా? నీకు ఓకేనా? అప్పుడు ఆ అమ్మాయితో ప్యారలల్ గా నీతో బండి నడిపించడం ఓకేనా నీకు? అంత అమాయకురాలుగా మొహం పెట్టకమ్మా. వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చులు పెట్టిందని నువ్వే క్లియర్ గా అర్థమవుతుంది. ఈవిడ చెప్పేదంతా వింటాం, ఆయన చెప్పేదంతా వింటాం. అమ్మా వీళ్ళిద్దరు నేను చెప్పింది వింటున్నారు అన్నట్టు మధ్యలో దూరేవు. అది క్లియర్ గా అర్థమవుతుంది. ఇంత సైలెంట్ గా ఉండొద్దు అస్సలు. పుల్లలు పెట్టి ఆడోళ్ళు అంటారు. ఇక ఈవిని చూస్తే తెలిసిపోద్ది. పిల్లి పిల్లి కోతి కథ ఉంది కదా మేడం. అదే అంతే, వాళ్ళిద్దరు అనుకుంటే ఈవిడ రొట్టె అంత తీసుకెళ్ళి. అమాయకురాలుగా మొహం ఎక్స్ప్రెషన్స్ అస్సలు పెట్టకు. చేసిందంతా దరిద్ర పని, మళ్ళీ ఇలా చూస్తావేంటి? బ్యాక్గ్రౌండ్ లో ఎవరు లేరు అనుకోవడం సింపతియా? ఎవడు పడితే ఆడు దొరికాడు అనుకుంటే కాపురాలు నాశనం అవుతాయి, జీవితాలే నాశనం అవుతాయి. జాబ్ చేస్తున్నాను, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నీకు? సార్ చెప్పండి సార్. ఇది కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇది రొటీన్గా మనం చూసేటటువంటిదే శ్రీవాణి గారు. ఇది ఏం పెద్ద ఇది కాదు, వెనక ముందు అయితే విచిత్రం ఏంటంటే కనుక 7 సంవత్సరాల పాటు నడిచినటువంటి ప్రయాణంలో ఈ అమ్మాయి ఒక ట్విస్ట్ ఉంది అనేటటువంటిది ఇప్పుడు స్వాతికి అర్థం కావటం అనేటటువంటిది చాలా విచిత్రం అమ్మ. వీళ్ళది ఇప్పుడు నీ ప్రయాణం ఎలా అయిందో అంటే 7 years పాటు 1 year లవ్ ప్లస్ 6 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అండ్ 4 years ఆఫ్ డాటర్, ఇది ఎలా ఉందో ప్యారలల్గా నడిపించాడు ఇది. ఓకే, 2 years బట్టి సెక్షువల్ అసోసియేషన్, తర్వాత గర్భవతి అవటం అనేటటువంటిది. అంటే ఇంతకాలం బట్టి నీకు తెలియకుండా ఎలా ఉంది అనేటటువంటిది. పోనీ ఎక్కడో దూరం అమ్మాయి ఎక్కడో ఉండటం కాదు, మీ ఇంట్లో వస్తుంది, ఆ అమ్మాయి ఇంటికి మీరు వెళ్తూ ఉంటారు, అంతా కలిసిగట్టుగానే ఉండేటటువంటిది. ఇది ఎక్కడా కూడా నీకు అనుమానం రాలేదనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రాలేదు సార్. ఎందుకంటే నేను ఉన్నది తను ఒక్కతే. నాకు ఏదున్నా తనకే షేర్ చేసుకుంటా. నేను ఈయన తనకే చెప్పుకుంటాడు కాబట్టి నేను ఆమె మీద అంత
అనుమానం అనేది రాలేదు సార్, వీనికి వచ్చినట్టు నాకు. కాదు నాన్న, నువ్వు షేర్ చేసుకునేది వేరు, వాళ్ళు షేర్ చేసుకునేది వేరు. ఆ విషయం తెలియదు సార్ నాకు. వీడు నువ్వేంటంటే ఆ అమ్మాయిని నమ్మి నీ కుటుంబ సభ్యులు అటు ఇటు ఎవరు లేరని చెప్పి నీ కడుపులో బాధ అమ్మాయికి షేర్ చేసుకుంటున్నా. అతను వెళ్ళి ఏం షేర్ చేసుకుంటున్నాడు తెలుసా? నా భార్య గయ్యాలి, ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు కాఫీ నీళ్ళు కూడా పోయిదు, ఆ అమ్మాయిని నేను తిట్టాను, ఆ అమ్మాయి నాకు నచ్చట్లేదు, నన్ను కేర్ చేయట్లేదు, ఇంటికి బయటకు పోయిందనే విధంగా ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడంట. అట్లా చెప్తున్న విషయం కూడా నాకు చెప్పలేదు సార్. నేను అతను అదే. సో ఇక్కడ ఏంటంటే నమ్మ స్వాతి, ఇక్కడ నువ్వు జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే అసలు మీ ప్రయాణం అనేటటువంటిది అసలు నిజంగా ఇది ప్రేమ, అసలు మీ పెళ్ళి నిజం. ఇప్పుడు నువ్వు ఒక చాలా ఘాటైనటువంటి చాలా బాధ కలిగేటువంటి ఒక అంశం ఏం చెప్పావంటే కనుక ఈ మహానుభావుడు గురించి తండ్రిని పోగొట్టుకున్నానని చెప్పాను. అంటే ఇప్పటికైనా కూడా తల్లిదండ్రులు ఎందుకు ఇటువంటి ప్రేమల్ని ఏకీభవించరు, ఎందుకు వీటి నుంచి దూరంగా అనమంటారు? అసలైనటువంటి ప్రేమ ఏంటి, మోసపూరితమైనటువంటి ప్రేమ ఏంటి, ఇన్ఫాక్చువేషన్ ఏంటి, అట్రాక్షన్ ఏంటి అనేటటువంటిది ఇప్పటికైనా నీకు అర్థమైందా అనేటటువంటిది ఒక ఆలోచన. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యిందో లేదంటే 3rd మంత్ ప్రెగ్నెంటో అమ్మాయి వెనక ముందు లేరనేది అంశం గురించి కాదు. ఇది కొత్తగా ఏర్పడినటువంటి మోసం కాదు. నిన్ను ప్రేమించడం అనేది ఎంత నిజమో ఈ 7 సంవత్సరాల పాటు ఆ ప్రేమతో పాటు నిన్ను మోసం చేస్తున్నాడు అనేటటువంటిది కూడా ఇక్కడ కఠినమైనటువంటి ఒక బలమైనటువంటి ఒక ఫ్యాక్ట్. ఆ బాధ తట్టుకోలేక మీ తండ్రి గారు చనిపోయారు. ఆఖరి చూపు కూడా చూడనటువంటి పరిస్థితికి నీ పనికిరానటువంటి ప్రేమ, ఎటువంటి బలం లేనటువంటి ప్రేమ, మోసపూరితమైనటువంటి ప్రేమ దారి తీస్తుంది అనేది చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే కనుక, రవి నీ సైకాలజీ ఏంటో నాకు అర్థం కావట్లేదు నాన్న. అంటే సాఫ్ట్గా మాట్లాడేసి ఎంతమందినన్నా తీసుకొచ్చి, ఎందుకంటే ఏ టోన్తో అయితే ఇక్కడ కూర్చుని మాతో సాఫ్ట్గా మాట్లాడుతున్నాను, చాలా సాఫ్ట్గా, అంటే నా భార్య తప్పు చేస్తుంది అనేటటువంటి నీ టోన్ చాలా బిగ్గరగా ఉండాలి. అది కూడా వినిపించట్లేదు. నా భార్య తప్పు చేస్తుందండి, నాకు తెలియకుండా చేస్తుంది అనేది సాఫ్ట్గా చెప్తున్నావు. ఆ అమ్మాయి వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది అన్నది సాఫ్ట్గా చెప్తున్నావు. ఈ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాను, ఈ అమ్మాయిని కూడా ప్రేమించాను, కాబట్టి ఈ అమ్మాయిని ఆ అమ్మాయిని ఇద్దరిని వదలలేనని చెప్పి ఇదే సాఫ్ట్గా మాట్లాడేటటువంటి తీరుని కనిపించే ఈ ఇద్దరి ముందేనా చాలామంది చూపెట్టావు అనేది నా అనుమానం. అంటే ఏంటంటే తడిగొడ్డతో గొంతుకులు కోయటం అంటారు చూడండి. కానీ ఇది చాలా ప్రమాదం రవి. అంటే నీకు అర్థం కానటువంటి అంశం ఏంటంటే ఈరోజు ఏదో ఆ అమ్మాయిని ప్రేమించేశాను, ఆ అమ్మాయికి ఏదో బాధ్యత తెలియదంటే, బాధ్యత తెలియకపోతే బాధ్యత తెలిసేటటువంటి విధంగా నువ్వు చెప్పుకో. లేదంటే మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకొస్తే ఏది బాధ్యత ఏది ఇది అనేది మేము చెప్తాం. నువ్వేం చేస్తున్నావు అంటే కనుక ఈరోజు నువ్వు చేసేటటువంటి ఈ అట్రాక్షను, ఈ కార్యక్రమం సొంత స్నేహితురాలు, అంటే నీ భార్య యొక్క ప్రాణ స్నేహితురాలకే నువ్వు గర్భవతి చేసి ఇక్కడ కూర్చోపెట్టావు. దాన్ని సపోర్ట్ చేయాలి అంటే కనుక నీకు ఒక డిఫెన్స్ మెకానిజం కావాలి, ఒక బలమైనటువంటి కారణం కావాలి. కాఫీ ఇవ్వట్లేదు, నీళ్లు పోయట్లేదు అంటే సమాజం నమ్మదు. కాబట్టి నువ్వు అల్లినటువంటి నాటకం ఏంటంటే, నా ఇంతకాలం ప్రేమించినటువంటి నా భార్య యొక్క క్యారెక్టరే కరెక్ట్ కాదని చెప్పి పబ్లిక్గా అసాసినేట్ చేస్తున్నావు. ఒక ఆడపిల్లకి తల్లి ఆవిడ. మరీ ఎంత దిగజారిపోద్ది రవి. నువ్వు సాఫ్ట్గా మాట్లాడినంత మాత్రాన నిజాలు అబద్ధాలు నిజం అవ్వవు. ప్రతి మనిషికి తగలకూడినటువంటి చోట ఒకసారి తగులుతుంది ఖచ్చితం. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. అది నీకు కూడా ఏదో రోజు తగులుతుంది, అది గ్యారంటీ. అది నీ సొంత భార్యని పక్కన పెట్టుకుని ఆ అమ్మాయి ఏమో వచ్చి పాలోడితో అసహ్యంగా బిహేవ్ చేస్తుంది, ఇంకోటితో అసహ్యంగా బిహేవ్ చేస్తుంది, గంటల తరబడి బాత్రూంలో ఉంటుంది, మెసేజ్లు పెట్టి డిలీట్ చేస్తుంది అనేటటువంటిది అది నీ నాలుక ఏంటది? కాబట్టి రవి, నీకు నిజంగా ఈ అమ్మాయి అట్రాక్షన్ ఉంటే, ఈ అమ్మాయి కావాలి అనుకుంటే మీ సావు ఏదో మీరు సావండి, అది వేరే విషయం. ఆ అమ్మాయి వెనక ముందు లేరు అనుకుంటుంది, నిన్ను గట్టిగా పట్టింది, దగ్గర నుంచి మీ ఇద్దరు ఫ్యామిలీ లైఫ్ని బాగా చూసింది. నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి వీళ్ళ ఫ్యామిలీయే నా ఫ్యామిలీ అవుతాయి ఏంటనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి భయంకరమైనటువంటి మనిషి ఆ అమ్మాయి. ఆ అమ్మాయి రేపొద్దున వేరే ఫ్యామిలీని కూడా కావాలి అనుకుంటే నువ్వు ఆశ్చర్యపడక్కర్లేదు. నిజంగా నేను చెప్తున్నా. ఎందుకంటే సొంత ప్రాణ స్నేహితురాలకే గొంతు కోసింది, నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి మీ ఫ్యామిలీ అనే స్వార్థంగా ఆలోచించినటువంటి అమ్మాయి రేపొద్దున నిన్ను కూడా నట్టేట్టు ముంచితే కనుక నీ కర్మ అంతే, అయిపోయినట్టే. మీరు కన్నటువంటి పిల్లలు నాశనం అయిపోతారు. కానీ దాని గురించి ఏంటంటే నువ్వు దయచేసి 1-2 సార్లు నేను చెప్తున్నాను, నీ భార్యని ఈ రోజు ఇలా బజార్లోకి ఇచ్చి ఆ అమ్మాయి పరువు తీయద్దు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.